ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియో ద్వారా మిథున రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం. వీరి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏమిటి, అదేవిధంగా జూలై 31వ తేదీ శుక్రవారం రోజున ఎనలేనటువంటి కీర్తి ప్రతిష్టలను పొందుకోబోతున్నారని చెప్పుకోవచ్చండి. ఎందుకంటే మీ జీవితంలో ఇప్పటి వరకు కూడాను మీరు ఎక్కడైతే ఆత్మ గౌరవాన్ని అలాగే కీర్తి ప్రతిష్టలను కోల్పోయారో అక్కడే తిరిగి మరలా ఈ రోజున మీరంటే ఏంటనేది కూడా మీరు నిరూపించుకోబోతున్నారు. ముఖ్యంగా చెప్పాలి అంటే ఈ రోజున మీరు ఎనలేటువంటి గొప్ప కీర్తి ప్రతిష్టలతో పాటుగా ధనలాభాన్ని కూడా పొందుకోబోతున్నారు. మరి ఈ యొక్క వివరాలన్నీ కూడా క్షుణ్ణంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి. మిమ్మల్ని బాగా తక్కువగా చేసి చూసినటువంటి కొంతమంది వ్యక్తులు వారి యొక్క ఓటమిని వారికై వారే ఒప్పుకొని మీ ముందు తలదించుకోబోతున్నారు. అలాగే మీకు కృతజ్ఞత కూడా తెలియజేయబోతున్నారు. తప్పైపోయింది అనేసి తప్పు చేశాము, మీ యొక్క కాళ్ళను సైతం పట్టుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. అసలు ఇంతగా మీ యొక్క జీవితంలో ఒక ప్రభావవంతమైనటువంటి మార్పు కలిగినటువంటి కారణం ఏమిటి? అసలు గత కొన్ని సంవత్సరాల క్రితం మీరు కొన్ని సంవత్సరాల క్రితం కావచ్చు, లేదంటే మీరు ఎక్కడైతే అవమానపడ్డారో, మరి ఎక్కడైతే కన్నీళ్లు పెట్టుకున్నారో, మరి అంతా కూడా సరిగ్గా అదే చోట ఈ రోజున మీరు గర్వంతో నిలబడబోతున్నారు. ఈ రోజున మీరు నిజంగా చెప్పాలి అంటే మీ జీవితంలో ఎనలేని గౌరవాన్ని పొందుకోబోతున్నారు. ఊహించని విధంగా గ్రహస్థితులు అన్నీ కూడాను మీ స్థాయిని అమాంతం పెంచుకోబోతున్నాయి. అసలు ఈ యొక్క అద్భుతమైనటువంటి పరిణామం ఏమిటి, మీరు అసలు ఏం చేయబోతున్నారు, ఈ యొక్క విషయాలన్నీ కూడా క్లియర్గా ఈ వీడియోలో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మీకైతే వివరంగా అర్థమవుతుంది. ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్నెన్నో సమస్యలు, ఎన్నెన్నో ఇబ్బందులు, ఇటువంటి సమస్యలతో బాధపడుతూ ఎక్కడెక్కడ జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెందినటువంటి వ్యక్తులు అయితే చాలామంది ఉండుంటారు కదండి. మరి ఇటువంటి వారి అందరికీ కూడా శ్రీ ఏడుపాయల వనదుర్గ భవాని అమ్మవారి యొక్క దివ్య ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడండి గురూజీ గోపి రాజు గారు. మనం ఎక్కడ ఉన్న చోటనే ఉన్నటువంటి మన యొక్క గురుగారిని అయితే ఒక చిన్న ఫోన్ కాల్ ద్వారా కాంటాక్ట్ అవ్వచ్చండి. మన గురువుగారి యొక్క కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి 9881559967. అది ఏ విధమైనటువంటి సమస్య అయినా కావచ్చండి, దానికి తగినటువంటి మంచి పరిష్కార మార్గాన్ని మన యొక్క గురుగారు అయితే విత్ ఇన్ డేలోనే మీకు తెలియపరుస్తారండి. మీ యొక్క ముఖ కవళికలు, ఫోటో, చేయి, గోత్రం ఆధారితంగానే మీకు ఉన్నటువంటి సమస్యకు మంచి పరిష్కార మార్గాన్ని మన యొక్క గురుగారు తెలియపరుస్తారు. అదేవిధంగా వశీకరణ చేయడంలో మరొక ప్రత్యేకమైన అనుభవం కలిగినటువంటి వాక్సిద్ధి, మంత్రసిద్ధి పొందినటువంటి మన యొక్క గురువు గారండి. ఒక్కసారి నమ్మకంతో ప్రయత్నించి చూడండి, ఖచ్చితంగా మీకున్నటువంటి సమస్యల చిక్కుల వల్ల అయితే బయటపడగలుగుతారు. ముఖ్యంగా వివరాలకు వస్తే కనుక మిథున రాశి అనేది రాశికలను 3వ రాశి. వృషభ నక్షత్రం 3-4 పాదాలు, అర్ధ నక్షత్రం 1-2-3-4 పాదాలు, పునర్వసు నక్షత్రం 1-2-3 పాదాలు జన్మించిన వ్యక్తులు ఈ యొక్క మిథున రాశి పరిధిలోకి వస్తారు. ఈ యొక్క మిథున రాశి వారికి అధిపతి బుధుడు. సాధారణంగానే మీలో ఒక ప్రత్యేకమైనటువంటి ఒక మంచి హుందాతనము అనేది ఉంటుందన్నమాట. అంటే మీరు ఎంత త్వరగా అయితే కిందకు పడిపోతారో అంతే త్వరగా మరలా తిరిగి బ్యాలెన్స్ అనేది చేసుకొని పైకి లేస్తారు. అంతకంటే కూడా రెట్టింపు అయినటువంటి వేగంతో కూడాను తిరిగి పరిగెడతారు. మీకు అవమానం అనేది ఎదురైనప్పుడు ఏ మాత్రము కూడాను కృంగిపోరు. అదొక మంటలాగా మీలో ఆవేశాన్ని నింపుతుంది. ఆ యొక్క ఆవేశమే మిమ్మల్ని ఈ రోజున ఒక గొప్ప స్థాయికి తీసుకొచ్చేసిందని కూడా చెప్పుకోవాలి. అంటే మీరు ఇతరుల కోసం బ్రతకడం కంటే కూడాను మీ యొక్క ఆత్మగౌరవం కోసం బ్రతకడానికి ఎక్కువగా ఇష్టపడతారన్నమాట. అయితే సరిగ్గా ఈరోజు ఆత్మగౌరవాన్ని తిరిగి మరలా పొందుకోవాల్సినటువంటి సమయం కూడా వచ్చింది అని చెప్పుకోవాలి. ఎందుకంటే గతంలో ఒక ముఖ్యమైనటువంటి మీ యొక్క మీటింగ్ కావచ్చు, లేదంటే ఇంటర్వ్యూ కావచ్చు, లేదంటే ఏదైనా కానీ ఒక వ్యాపారానికి సంబంధించినటువంటి ఒక డీల్ కావచ్చు, లేదంటే నలుగురు నుండి వచ్చినటువంటి ఒక మాట్లాడేటువంటి విధానం కానీ అవసరమైనటువంటి పరిస్థితులు అన్నీ కూడా మీకు ఫేస్ చేసి అయితే ఉన్నారన్నమాట. అంటే ఇది అంతా కూడా మీ యొక్క స్థాయిని తగ్గించేటువంటి విషయంలో అవి కూడా ఉండవచ్చండి. మీ యొక్క ఆలోచన మార్చేటువంటి విషయంలో కూడాను కావచ్చు. మరి ఎంతో నమ్మకంతో వెళ్ళినటువంటి చోట మీకు మొండి చెయ్యి అనేది ఎదురయ్యింది. ఈ రోజున మీరు పడినటువంటి బాధ, అవమానము, ఈ యొక్క అవమానానికి కలిగినటువంటి కారణం అప్పుడప్పుడు మీరు తలుచుకుంటే మీ కళ్ళ ముందు అలా కదలాడుతూ ఉంటాయన్నమాట. అయితే ఆ యొక్క ఓటమి మీకు ఒక పాఠాన్ని నేర్పించింది. అదే పాఠం ఈ రోజున మిమ్మల్ని సమాజానికి అంత పెద్ద విజేతగా పరిచయం చేయబోతుంది. మీరు ఇన్నాళ్ళుగా సిద్ధం చేసుకునే గొప్ప గొప్ప ప్రణాళికలు ఇప్పుడు మీకు వాటి యొక్క ఫలితాలు ఇచ్చేటువంటి సమయం అని కూడా చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా రేపటి రోజున మీ యొక్క జీవితంలో మీకు గతంలో తగిలినటువంటి చోట ఆ యొక్క వ్యక్తి మీకు ముందైతే మీరు తలుచుకున్నారో, మరి ఎవరి ముందైతే మీరు అవమానపడ్డారో, మీరు వారి ముందు ఒక గొప్ప వ్యక్తిలాగా మీ యొక్క జీవితంలో అడుగు అనేది పెట్టబోతున్నారన్నమాట. అయితే ఇది అంతా కూడా మీ యొక్క ఆఫీసులో కావచ్చు, లేదంటే మీ యొక్క వ్యాపారానికి సంబంధించినటువంటి ఒక స్థలం కావచ్చు, లేదంటే మీరు పనిచేసేటువంటి ప్రదేశం కావచ్చు, లేదా మీ యొక్క బంధువర్గంలో కావచ్చు, మీరు వాళ్ళను చాలా ఆప్యాయ అనురాగాలకు అలాగే నమ్మకంతో దగ్గరకు తీసుకున్న వ్యక్తులు, మిమ్మల్ని చిన్నచూపు చూసినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారు తిరిగి మరలా మీ వైపు ఆకర్షితులు అవ్వబోతున్నారు. నిజం చెప్పాలి అంటే ఈ రోజున మీ యొక్క గొప్పతనాన్ని వారు తెలుసుకోబోతున్నారు. అలాగే ఈ రోజున మీరు చేయబోయేది ఏంటి అంటే మీకు ఉండేటువంటి నైపుణ్యాన్ని, మీకు ఉన్నటువంటి తెలివితేటలను అత్యంత ప్రభావితంగా అందరిలో కూడాను ప్రదర్శించబోతున్నారు. అలాగే మీరు గతంలో చేసినటువంటి తప్పులను సరిదిద్దుకొని అత్యంత ఖచ్చితమైనటువంటి ప్రణాళికలతో ముందుకు వెళ్ళబోతున్నారు.
చేయబోతున్నారు. మీరు మాట్లాడినటువంటి మాటలు, మీరు తీసుకునే నిర్ణయాలు ఇక్కడ ఎక్కడైనా కానీ మీరు ఏ విధంగా అయితే ఉంటారో అక్కడ ఆ యొక్క వాతావరణాన్ని అయితే పూర్తిగా మార్చేస్తారనమాట. అంటే గతంలో మిమ్మల్ని తక్కువగా చేసి చూసినటువంటి వారు ఈ రోజున మిమ్మల్ని తిరిగి వారికై వారి రియలైజ్ అయిపోయి మీ దగ్గర సలహాలు అడిగి తీసుకునేటువంటి స్థితికి అయితే వస్తున్నారనమాట. ఈ విధంగా కాలము ఆడేటువంటి వింత నాటకము అని కూడా చెప్పుకోవచ్చు. అయితే మీరు ఇక్కడ ఏం చేయబోతున్నారు అంటే ఒక క్లిష్టమైనటువంటి సమస్యకు పరిష్కారం అనేది చూపడం ద్వారా కూడాను ఆ యొక్క ప్రదేశంలో ఆ సందర్భంలో మీరే నెంబర్ 1గా అందరి చేత కూడా నిరూపించుకోబోతున్నారు. ఇది అంతా కేవలం మీ యొక్క విజయం మాత్రమే కాదండి. ఇది చెప్పాలి అంటే మీ యొక్క ఆత్మగౌరవానికి సంబంధించినటువంటి అంటే తలదించుకున్నటువంటి చోట మీరు తలదించుకున్నటువంటి వ్యక్తుల మధ్య కూడాను ఈ రోజున గర్వంతో అంటే ఎంతో గౌరవ భావంతో గర్వంతో తల ఎత్తుకొని గర్వంగా ఆ యొక్క ప్రదేశంలో నుండి తిరిగి మరలా బయటికి వస్తారన్నమాట. అక్కడ మీరు గెలిచింది మీ యొక్క పరువును మాత్రమే కాదు, మీ యొక్క ప్రతిష్టతను, భవిష్యత్తును, అలాగే వారి యొక్క అంటే ఈ యొక్క ఆత్మగౌరవాన్ని కూడా ఇటువంటి అద్భుతమైనటువంటి అనుభూతిని ఈ రోజున గ్రహాల యొక్క కదలిక యొక్క మార్పు అనేది కూడా మీకైతే స్పష్టంగా కనిపిస్తుంది. మీరు తిప్పికొట్టినటువంటి ఆ యొక్క కాలచక్రం ఇకపై మీ యొక్క అంటే ఎదురు ఏది కూడా లేకుండా అద్భుతమైనటువంటి అవకాశాలను అయితే మీకు అందివ్వబోతుంది. అయితే ఇది అంతా కూడా దయచేసి మీరైతే జాగ్రత్త గుర్తు చేసుకోవాల్సిన అంశం అని కూడా చెప్పుకోవచ్చు. దీనికి కారణం కేవలం మీ యొక్క పట్టుదల, కఠినమైనటువంటి శ్రమ, మీ యొక్క మంచితనం, అలాగే మీ యొక్క ప్రతి ఒక్క విషయంలోనూ నుండి కూడాను మీరైతే చాలా అంటే చాలా రెస్పాన్సిబిలిటీగా ఉంటారనమాట. అవమానాలను కూడాను చాలా చిరునవ్వుతో స్వీకరించారు. ఓపికగా కూర్చొని మీ యొక్క మిమ్మల్ని మీరుగా మెరుగుపరుచుకుంటూ వచ్చారు. కాబట్టి మీ యొక్క ఓటమి మీకు నేర్పించిన గుణపాఠమే ఈరోజు మీరు చూపించేటువంటి పరిణితికి మూల కారణంగా ఉంటుందన్నమాట. ఇక మీరు సరైనటువంటి సమయంలో ఈ రోజున ఒక సరైనటువంటి ప్రణాళికలో రంగము అనేది సిద్ధం చేసుకుంటూ వచ్చారండి. ఈ రోజున శుక్రవారం కాబట్టి ఈ రోజున ఒక అద్భుతమైనటువంటి గొప్ప పరిహారాలు కూడా పూజలు చేయడం వల్ల కూడా మీ యొక్క జీవితంలో ఎదురైన నరదృష్టి అలాగే ప్రతికూలమైనటువంటి సమయం పూర్తిగా మీ నుండి దూరం అవుతుంది. మరి ఈ రోజున చేసుకోవాల్సిన పనులు ఏంటో తెలుసుకుందామండి. గ్రహాల యొక్క స్థితి అనేది ఈ రోజున మీకు చూపించిన ప్రతి ఒక్క విషయాన్ని కూడా పూర్తిగా అనుకూలంగా మార్చబోతుంది. మీ వైపు మరి ఎంత విజయం అలాగే అవకాశాలను అడుగున తీసుకురాబోతుంది. అలాగే ఈ రోజున మీకు కీర్తి ప్రతిష్టలు అవాంతరంగా పెరిగిపోతున్నాయి. అయితే దీనివల్ల మీకు వచ్చినటువంటి లాభం కంటే కూడా స్పెషల్ రెస్పెక్ట్ కూడా చాలా అధికంగా ఉంటుంది. గతంలో ఎవరి వల్ల అయితే మీరు అవమానాలు పడ్డారో, ఏ ప్రదేశంలో అయితే తలదించుకున్నారో అక్కడే తిరిగి మీ యొక్క ఆత్మగౌరవాన్ని అంతా కూడా అందిపుంచుకునే విధంగా పొందుకోబోతున్నారు. ఆర్థికంగా ఈ రోజున ఒక కొత్త మలుపు అనేది మీ యొక్క జీవితంలో కనిపిస్తుంది. మీరు ఈ రోజున గొప్ప స్థాయికి చేరుకోవడానికి భగవంతుని యొక్క అనుగ్రహం కూడా ఉందని చెప్పేసి ఒక్కసారి అయితే భగవంతుని అయితే స్మరించుకోవాలి. అయితే ఇది అంతా కూడా మీ యొక్క జీవితంలో కొత్త అధ్యాయానికి నాంది అనేది పలకబోతుంది. అయితే మీరు నమ్మగలరా? కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవడం వల్ల కూడా మీరు కొన్ని సమస్యల నుండి పూర్తిగా తగ్గించుకున్నటువంటి వారిని కూడా అంటే ఆ యొక్క జాగ్రత్తలు ఏంటో కూడా తెలుసుకుందామండి. ఆ యొక్క విజయం అనేది సాధించినప్పుడు ఎవరిని కూడా అసలు కించపరచకండి. ఎందుకంటే మీ యొక్క సంస్కారం మిమ్మల్ని ఈ యొక్క స్థాయికి తీసుకొచ్చింది. కాబట్టి మీ యొక్క విజయాన్ని మరలా మీరు గర్వంగా స్వీకరించండి, అంతేకాని అహంకారంతో కాదు. ఈరోజు ఉదయాన్నే తప్పకుండా మీరు చేసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి పని ఈరోజు నవగ్రహారాధన చేసుకోండి. అలాగే వెంకటేశ్వర స్వామి వారి యొక్క స్మరణ, లక్ష్మీదేవి యొక్క నామస్మరణ అనేది చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి. వీలైతే పసుపు వస్త్రాలను లేదంటే వస్త్రాలను ఎవరికైనా కానీ దానంగా ఇవ్వండి. అలాగే ఈ మీ పనుల్లో మరింత ఎక్కువగా నిశ్చలమైనటువంటి దృష్టి అనేది సారించండి. అయితే ముఖ్యంగా తలదించుకోవడం అనేది కూడా ఎప్పుడు కూడా ఓటమి కాదు, అది ఎంత కూడా ఒక కొత్త గెలుపు. అంటే ముందు వచ్చేటువంటి ఒక గొప్ప అవకాశాన్ని అనేది నాంది అనేది పలకబోతున్నారనమాట. కాబట్టి ఈ రోజున మీరు దాన్ని సొంతము అనేది చేసుకోబోతున్నారు. మీ యొక్క జీవితాన్ని ఈ రోజున చాలా అద్భుతమైనటువంటి మార్పులు అనేవి కూడా మీ యొక్క కళ్ళకు కట్టినట్లుగా కనిపిస్తాయండి. గతము అనేది మిమ్మల్ని ఓడించడానికి కాదు, మిమ్మల్ని మరింత ఎక్కువగా తయారు చేయడానికి వస్తుంది. కాబట్టి ఈ రోజున మీరు గెలుచుకుంటున్నారు అంటే మీలో ఉన్నటువంటి ఆత్మవిశ్వాసం అన్నమాట. అయితే ఈ రోజున మీరు తప్పకుండా సూర్య ఆరాధన కూడా చేసుకుండండి. అలాగే సూర్యభగవానికి ఆరోగ్యం అనేది సమర్పించండి. అంతేకాదండి, మీరు కొన్ని విషయాల్లో కొంచెం జాగ్రత్తలు కూడా ఖచ్చితంగా పాటించాలి. అదేంటి అంటే షూరిటీ సంతకాల విషయంలో తప్పకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. అనవసరమైనటువంటి కోపానికి గురి కాకుండా వాదనలకు అనేవి పెట్టుకోకుండా ఇటువంటి వాటన్నిటికీ కూడా ఈ రోజున పూర్తిగా దూరంగా ఉండండి. కుటుంబ పరంగా వృత్తి సంబంధించినటువంటి బాధ్యతలను కూడా ఈ రోజున సమయానికి పూర్తి అనేది చేస్తారు. అలాగే కుటుంబంలో సరైనటువంటి గుర్తింపును కూడా ఈ రోజున పొందుకోబోతున్నారు. ఇక ఇంట్లో సరైనటువంటి మానసిక ప్రశాంతత అనేది ఏర్పడుతుంది. కొత్త ఒప్పందాలు, పెట్టుబడుల విషయంలో కొంచెం వివరాలను అనేవి తెలుసుకొని ముందుకు వెళ్తే మంచిదండి. ఇక అలాగే పెద్దల యొక్క సలహాలు అనేవి తీసుకుని ఈ రోజున బయటికి వెళ్లే ముందు మీరు అనుకున్నటువంటి పనుల్లో మంచి ప్రయోజనం అనేది కనిపిస్తుంది అనమాట. అలాగే స్నేహితులు, బంధువులతో సంబంధాలు ఈ రోజున మెరుగుపరచుకోవడానికి మరింత ఎక్కువగా మీ వంతుగా మీరైతే ప్రయత్నిస్తారు. అలాగే ఈ రోజున మీరు నల్లని వస్త్రాలను ఎవరికైనా కానీ దానంగా ఇవ్వడం వల్ల కూడాను అంటే నల్ల నువ్వులను కానీ దానంగా ఇవ్వడం కూడా, పేదవాళ్ళకు బియ్యం అనేది పాలు తీసుకుని తీపి పదార్థాలు
దానంగా ఇవ్వడం కూడా, ఈ విధంగా చేయడం వల్ల కూడా మీ యొక్క జీవితం వెళ్ళినటువంటి గ్రహదోషం తొలగిపోయి మంచి శుభవార్తలు వినేటువంటి యోగం కూడా కనిపిస్తుంది. అంతేకాదండి, ముఖ్యంగా చెప్పాలంటే ఆర్థిక లావాదేవీల విషయంలో కూడా కొంచెం జాగ్రత్త అనేది ఉండాలండి. కొత్త పరిచయాలు కూడా ఈ రోజున ఏర్పడవచ్చు. కొత్త పరిచయాలు అనేవి మీ యొక్క భవిష్యత్తులో మంచి ఉపయోగపడే విధంగా మంచి మంచి అవకాశాలను తీసుకురాబోతున్నాయండి. అలాగే ఉద్యోగ వ్యాపార చదువులకు సంబంధించిన ప్రణాళికలను ఈ రోజున క్రమబద్ధంగా అమలు చేసుకోవడానికి మీరైతే సిద్ధంగా ఉంటారు. అలాగే పెండింగ్లో ఉన్నటువంటి పనులను కూడా ఈ రోజున పూర్తి చేయడానికి ఎక్కువగా ప్రాధాన్యత అనేది ఇస్తారు. అయితే ఈ రోజున గోమాతకు, అలాగే మీ వంతుగా గోమాత దర్శనం అని చేసుకున్న తర్వాత గోమాతకు ఏదైనా కానీ ఆహారం అనేది ఇవ్వండి. గోమాత అంటే సకల దేవతలతో సమానం. మరి తెలుసుకున్నారు కదండి.